మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు, ఆయన ఎప్పుడు ఉరి నుండి, కష్టము నుండి, శ్రమ నుండి తప్పిస్తారంటే, మొట్టమొదటి మాట వ్రాయబడి ఉన్నది, మహోన్నతిని చాటున నివసించాలి, ఆయన నీడకు రావాలి. అప్పుడే ఆయన వేటకాని ఉరి నుండి తప్పిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు ఉరి వచ్చింది. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేసి వారు ఉరి తెచ్చుకున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. దీనికి సహకరించిన బిలాము బోధను బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఉరి వచ్చింది. ఈనాటి బోధలు అనేక రకాలుగా ఉంటున్నాయి. ఏది మంచిదో ఏది చెడో గ్రహించలేని పరిస్థితిలో మానవులు ఉంటూ ఉన్నారు. గనుక గమనించగలుగుతున్నారా? శ్రేష్టమైన బోధ, స్వచ్ఛమైన బోధ, దేవుని వాక్యము చదివినప్పుడు, వాక్యమును అంగీకరించినప్పుడు, మనము వింటున్న వాక్యములో ఏ విధమైన సత్యం ఉన్నదో లేక అసత్యం ఉన్నదో గ్రహించగలుగుతాము. ఈ ఉరి అనేది ప్రాణాపాయము దాకా తీసుకుని వచ్చి ప్రాణాన్ని హరించి వేసింది. ప్రాణము పోగొట్టుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇంకా కొద్ది సమయంలో వారు కనాను దేశానికి వెళ్ళిపోతారు. అయితే వారు చేసిన భయంకరమైన పరిస్థితిని బట్టి వారక్కడ చాలామంది నశింపైపోయారు. దేవుని పిల్లలారా, దేవుని మాటలు విని దేవుని కొరకు జీవిస్తూ సాక్షులుగా నడిచినప్పుడు, దేవునికి లోబడినప్పుడు ఎటువంటి శ్రమ కానీ మరణము కానీ వారిని సంభవింపలేదు. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి మోయాబు పరిస్థితుల గుండా వారు ప్రయాణము చేశారో, ఆ ప్రయాణములో వారికి ఉరి వచ్చింది, చనిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏ స్థితిలో మనము ముందుకు సాగిపోతున్నాము, ఏ విధముగా దేవుని మహిమపరుస్తున్నాం ఆలోచన చేయాలి. చాలామంది దేవునిలో ఉంటారండి, కానీ లోకములో కలిసిపోతారు. అటువంటి జీవితము కలిగి ఉంటే దేవుని రాజ్యం ఎలా చేరతారండి? గనుక సత్యాన్ని గ్రహించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యము విధేయులై నడిచేవారిగా ఉండాలని మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. నాయన, వేటకాని ఉరి నుండి తప్పించే దేవుడు, నీ నీడను ఆశ్రయించినప్పుడు, నీ పాదాల చెంత ఉన్నప్పుడు, నీ భక్తి జీవితంలో సాగిపోయినప్పుడు, అయితే సొంత నిర్ణయాలు తీసుకొని లోకములోనికి కలిసిపోతూ నిన్ను విడిచిపెడితే శ్రమలు వస్తాయని ఇక్కడ స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. గనుక ఈ లోక పాప శాపము నుండి ఎల్లప్పుడూ ప్రభా మమ్మల్ని తప్పించి నీ కొరకు బ్రతికి వారిగా, నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చమని, మీ ఆత్మను తోడుగుంచమని, ఎవరి కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.